ఇస్లాం ధర్మంలో పురుషులు వంగరం ధరించవచ్చా, ధరిస్తే ఏ వ్రేళ్లకు ధరించాలి, దాని యొక్క ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2938 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సులే హుదైబియా తర్వాత వివిధ చక్రవర్తులు రాజులకు లెటర్స్ ని పంపించేవారు సహాబాల ద్వారా. ఆ లెటర్స్, ఆ లేఖలలో ఇస్లాం ధర్మ సందేశం గురించి అందులో వివరంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ద్వారా రాయించేసి ఆ లెటర్స్ని పంపించేవారు. అయితే కొంతమంది సహాబాలు ఆ లెటర్స్ని తీసుకెళ్ళి ఆ రాజులకు చేరవేసినప్పుడు కొంతమంది తీసుకునేవారు కాదు. ఎందుకంటే దానిపై అధికారికంగా ఒక స్టాంపు ఉండేది కాదు. ఆ కాలంలో రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారు అంటే వారి యొక్క వంగరాలకు బంగారంతో చేసినటువంటి ఒక స్టాంప్ ఉండేది. ఇంకులో ముంచేసి దానిపై ఆ లెటర్పై వారు గనక స్టాంప్ వేసినట్లయితే, మొహర్ వేసినట్లయితే అది అథెంటిక్గా భావించేవారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం లెటర్స్ని పంపించేవారు. అందులో అధికారికంగా ఒక ముద్ర అనేది ఉండేది కాదు, అంటే ఒక స్టాంప్ అనేది, మొహర్ అనేది ఉండేది కాదు. అప్పుడు సహాబాలు సలహా ఇచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారు అంటే ఒక వెండితో వంగరాన్ని తయారు చేయించారు. ఆ వంగరంపై ముహమ్మదు రసూలుల్లాహ్ అని రాసి ఉండేది. ఆ వంగరాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన చేతి వేళ్లకు ధరించి ఉండేవారు. ఎప్పుడైతే లెటర్కి ఆ స్టాంప్ వేయాలనుకున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క వ్రేలు నుండి ఆ వంగరాన్ని తీసి సహాబాలకు ఇస్తే సహాబాలు దాన్ని ముంచి, ఆ ఇంకులో ముంచి, ఆ తర్వాత ఆ లెటర్పై అచ్చు వేసేవారు, ముద్రించేవారు. ఆ తర్వాత ఆ లెటర్స్ని సర్క్యులేట్ చేసేవారు. ఎందుకంటే అధికారికంగా ఇది ప్రవక్త ముహమ్మద్ వారే మాకు పంపించారు అని ఆ రాజులకు తెలియడానికి. ఈ సిస్టమ్ని చాలామంది ఫాలో అయ్యారు. మీరు నిజాం కాలం నాటి రాజుల్ని చూసినట్లయితే వారు కూడా వారి యొక్క చేతి వ్రేళ్లకు వంగరం ఉండేది. ఆ ఉంగరంపై అధికారికంగా వారు ఇంక్లో ముంచేసి ఆ పేపర్స్ పై స్టాంప్ వేసేవారు. అదేవిధంగా చెక్ పై కూడా ఈ యొక్క నిజాం రాజు యొక్క వంగరం, ఆ ముద్ర ఉపయోగించేవారు. ఈ విధంగా చాలా మంది చరిత్రలో ఈ విధంగా ఉపయోగించినటువంటి అనేక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. సునన్ నిసాయి హదీస్ నంబర్ 5217 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుడు ఒకసారి ప్రవక్త వద్దకు వచ్చి ఉన్నారు. అప్పుడు ఆయన వ్రేలికి ఒక బంగారు వంగరం ధరించి ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది అగ్ని, ఇది నిప్పు రవ్వ, ఎందుకు నీ చేతికి ధరించబడి ఉంది నీ వ్రేలుకు అని చెప్పగానే ఆ వ్యక్తి తీసి విసిరి వేయడం జరిగింది. కాబట్టి ఇస్లాంలో ఏ పురుషుడు కూడా బంగారు ఉంగరాన్ని ధరించకూడదు, అది అగ్ని, నిప్పు రవ్వలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. స్త్రీలు అయితే బంగారాన్ని వారి యొక్క చేతులి మెడకు ధరించవచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముస్లిం పురుషులు మాత్రం బంగారాన్ని తమ మెడలో కానీ చేతి వ్రేళ్ళకు కానీ వంగరంగా వారు ధరించకూడదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5865 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఇత్తడి మరియు ఇనుప వంగరాన్ని ధరించారు. అది చూసి సహాబాలు కూడా ధరించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసి విసిరేశారు, దీన్ని ధరించకూడదని చెప్పారు. కాబట్టి ముస్లిం పురుషులు ఇనుముతో తయారు చేసినటువంటి వంగరాన్ని కానీ, అదేవిధంగా ఇత్తడితో తయారు చేసినటువంటి వంగరాన్ని కానీ ధరించకూడదు. బంగారంతో చేసినటువంటి వంగరాన్ని అసలే ధరించకూడదు. కేవలం వారు వెండితో తయారు చేసినటువంటి వంగరాన్ని మాత్రమే ధరించేటటువంటి అనుమతి ఉంది. అయితే కొంతమంది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వంగరములో ఆయన రాయిని ధరించారు అని కొంతమంది అంటుంటారు. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు, ఇది జైఫ్ హదీస్. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధరించినటువంటి వంగరం ఏదైతే ఉందో అది వెండితో చేసినటువంటిది, అది స్టాంప్ కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపయోగించేవారు. ఉలమాలు చెప్పిన విషయం ఏంటంటే ఒకవేళ అందులో రాయి ఉన్నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరుతో ఉంటుంది. కాబట్టి ముస్లిం పురుషులు ఎవరైతే ఉన్నారో రంగు రాళ్ళు ధరించకూడదు వంగరంలో. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2095 దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెండితో చేసినటువంటి ఏదైతే స్టాంప్ వంగరం ఉంటుందో అది తన లిటిల్ ఫింగర్కి ధరించారు. హదీస్ ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లిటిల్ ఫింగర్ మరియు ఏదైతే రింగ్ ఫింగర్ అంటారో దాని పక్కన ఉన్నటువంటి వ్రేల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ధరించవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకొని సహబా రదియల్లాహు అజ్మఈన్ వారు కూడా వెండి వంగరాన్ని ధరించారే తప్ప బంగారు వంగరం, ఇత్తడి వంగరం, ఇనుప వంగరం, రాళ్లతో ఉన్నటువంటి వంగరాన్ని వారు ధరించలేదు. అలా ధరించడానికి ఎలాంటి అనుమతి కూడా లేదు. అబూ దావుద్ హదీస్ నంబర్ 4226 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుడి చేతికి వంగరాన్ని ధరించేవారు. సహీ ముస్లింలో ఉన్నటువంటి ఆధారం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుడి చేతుకున్నటువంటి లిటిల్ ఫింగర్ ఏదైతే ఉందో లిటిల్ ఫింగర్కి ప్రవక్త వారు వంగరం ధరించేవారు. దాని పక్కన ఉన్నటువంటి ఫింగర్ రింగ్ అంటారు, లేదా దానికి ప్రవక్త
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్రేలుకి ఉంగరం ధరించేవారు. కాబట్టి ఇక్కడ మేము ఉంగరం ధరించాలి అని అనుకుంటున్నాము అని భావించే ముస్లిం పురుషులు ఉంగరం విషయంలో పాటించాల్సినటువంటి షరతులు ఏంటి అంటే, మొట్టమొదటి విషయం బంగారం ఉంగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. రెండోది ఇత్తడి మరియు ఇనుప ఉంగరాన్ని కూడా ధరించకూడదు. మూడో విషయం ఏంటంటే కుడి చేతికి ధరించాలి. నాలుగో విషయం ఏంటంటే కుడి చేతిలోని లిటిల్ ఫింగర్ లేదా రింగ్ ఫింగర్, దాని పక్కనటువంటి వేలుని రింగ్ ఫింగర్ అంటారు, దానికైనా ధరించాలి. స్త్రీలు వారి యొక్క చేతులకు వారి వ్రేలకు ఏ వేలుకైనా వారు ధరించుకోవచ్చు. వారు బంగారాన్ని యూజ్ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముస్లిం పురుషులు ఎట్టి పరిస్థితుల్లో బంగారు ఉంగరం కానీ బంగారు గొలుసు కానీ బంగారు కడియం కానీ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే చాలా మందిలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఉంగరంలో రంగుల రాయిని ధరించారు అనేటటువంటి ఒక ఆలోచన కొంతమంది కలిగి ఉన్నారు. ఇది బలహీనమైనటువంటి హదీస్, దీనికి ఆధారాలు లేవు. ఉలమాలు చెప్పిన విషయం ఏంటంటే, ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఉంగరంలో రాయి ఉన్నా అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పేరుతో ఉన్నటువంటిది, ముహమ్మదు రసూలుల్లా అనేటటువంటి పేరుతో ఉన్నటువంటిది బహుశా అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రవక్త వారు ధరించినటువంటి ఉంగరం ఏదైతే ఉందో అది చాందీ అంటే వెండితో చేయబడినటువంటిది. అది ముద్ర స్టాంపు కోసం ఉపయోగించేవారు. సహబా రదియల్లాహు అన్హు అజ్మాయిన్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా రంగురాళ్లను ధరించినటువంటి ఆధారాలు కూడా లేవు. ఈరోజు మన సమాజంలో ఆకుపచ్చని రాయి, పసుపు పచ్చని రాయి, నీలపు రంగుతో ఉన్నటువంటి రాయి, నలుపు రంగుతో ఉన్నటువంటి రాయి, షైనింగ్తో ఉన్నటువంటి రాయి, ఆ రాళ్ళను మొత్తం చూపించేసి పిచ్చి వాళ్ళను చేసేటటువంటి ప్రయత్నం చాలామంది చేస్తుంటారు. కొంతమంది అమ్మేవారు కూడా ఆ టోపీ గడ్డం పెట్టుకొని ఇందులో మీకు కొన్ని శక్తులు మహిమలు ఉన్నాయని చెప్పి ప్రజల్ని మార్గభ్రష్టులుగా చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఇంకొంతమంది వాళ్ళని చూస్తే ఎలా ఉంటారంటే పగటి వేషగాళ్ళలా ఆ 10 వేళ్లకు 10 ఉంగరాలు ఉంటాయి. నేనైతే కొంతమందిని చూశాను 10 వేళ్లకు 20 ఉంగరాలు ఉన్నాయి. అది ఎలా సార్ అని మీరు ప్రశ్నించవచ్చు. ఆ 10 వేళ్లలో ఒక్కొక్క వేలుకి 2 ఉంగరాలు పెట్టేసుకొని ఆ కలర్ఫుల్ ఉంగరాలు, అందులో ఆ రాళ్ళు అవి మెరుస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ రంగురాలను పెట్టేసుకొని ఈ విధంగా కొంతమంది బాబాలు ఉంటారు. కాబట్టి సోదరులారా, ఇలాంటి బాబాలు ఇలాంటి ఉంగరాలు ధరించడం, ఈ విధంగా పగటి వేషగాల్లా ఉండడానికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో మనకు అనుమతి అనేది ఇవ్వదు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఎడమ చేతి వేలికి ఉంగరం ధరించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ ఆధారాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కుడి చేతి వేళ్లకు మాత్రమే ధరించారు. కాబట్టి ఎవరైతే ఎడమ చేతి వేలికి ఏదైనా ఉంగరం, వెండి ఉంగరం ధరించినట్లయితే వారు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ ఉంగరాన్ని తీసి వెళ్ళాలి అని ఉలమాలు కూడా ఆదేశించి ఉన్నారు. కాబట్టి అల్లాహ్ మనందరినీ కూడా మూఢ నమ్మకాల నుండి, మూఢ విశ్వాసాల నుండి కాపాడుగాక. బిదాత్ పనుల నుండి, షిర్క్ పనుల నుండి, అల్లా రసూల్ ద్వేషించేటటువంటి పనుల నుండి అల్లా మనల్ని కాపాడుగాక. ఖురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, శృంగార బలహీనతలను దూరం చేసుకోవడానికి షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.